తీవ్రంగా శ్రమించి జగన్ కాన్వాయ్ను ముందుకు పంపించారు. మాజీ సీఎం జగన్ విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను అలాగే పలువురు కార్మికుల కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కార్మికులకు మద్దతుగా నిలిచేందుకే జగన్ ఈ పర్యటన పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకున్న జగన్ కు పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో అధికారులు ఎగ్జిట్ గేట్ ను మార్చడంతో గందరగోళం నెలకొంది. గేట్ నెంబర్ 2 నుంచి కాకుండా కామన్ అరైవల్స్ నుంచి ఆయన్ను పంపించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ని చూసేందుకు అభిమానులు కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ రాకను పురస్కరించుకుని వైజాగ్ ఎయిర్పోర్ట్ కు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు భద్రతా కారణాలు లేదా అంతర్గత మార్పుల వల్ల జగన్ ఎగ్జిట్ మార్గాన్ని మార్చారు. సాధారణంగా రావాల్సిన గేట్ నెంబర్ 2 నుంచి కాకుండా కామన్ అరైవల్స్ గేట్ వైపు జగన్మోహన్ రెడ్డి ఎంట్రీని మార్చడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఎగ్జిట్ గేట్ మారిన విషయం తెలుసుకున్న అభిమానులు నేతలు పెద్ద ఎత్తున అవుట్ గేట్ దగ్గర దూసుకువెళ్లారు. జగన్ కాన్వాయ్ కదులుతున్న సమయంలో అభిమానులు కార్యకర్తలు ఒక్కసారిగా కాన్వాయ్ పై పట్టడంతో విమానాశ్రయ పరిసరాల్లో తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించి జగన్ కాన్వాయ్ ను ముందుకు పంపించారు. గతంలో